स्पाइडरमैन सब लोग बीच में आ जाए, हम लोग इधर उधर घूमे तो पार्टी वाले मिल जा रहे। चलो अंदर उधर चले जाइए पूरे चलो। నమస్తే అమ్మా. నమస్కారం. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్ కోసం అని చెప్పేసి జంతర్ మంతర్లో ఒక నిరసన తెలుపుతున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో అదేవిధంగా మీ ప్రధాన డిమాండ్ ఏంటి, అసలు ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటి? అసలు నీట్ పేపర్ లీక్ అయినందుకు ఫస్ట్ థింగ్ వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఎస్పెషల్లీ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఇవ్వాలి. ఇంత వరస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అసలు ఎక్కడ ఉండరు. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే అందరూ కొట్లాడి అంతా చేసేది. బట్ స్టిల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కొట్లాడితే వాళ్ళని టెర్రరిస్టులు అంటున్నారు, యాంటీ నేషనలిస్టులు అంటున్నారు. అంటే కొట్లాడితే టెర్రరిస్టులా, యాంటీ నేషనలిస్టులా? మన దేశం కోసం, మన హక్కుల కోసం, కాన్స్టిట్యూషన్ వేసిన హక్కుల కోసం కొట్లాడితే వాళ్ళు టెర్రరిస్టులా, యాంటీ నేషనలిస్టులా? ఫస్ట్ థింగ్ నీట్ పేపర్ లీక్ అయినందుకు అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఎస్పెషల్లీ ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ చేయాలి. రెసిగ్నేషన్ గురించి మాత్రమే మాట్లాడట్లేదు కదా, ఇక్కడ అన్ని సందర్భాల గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది అండ్ అన్నిటి గురించి కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మరి మీకు కావాల్సిన ముఖ్య డిమాండ్ ప్రకారం మీకు ఏం కావాలి ఇప్పుడు? అంటే రాజీనామా చేస్తే సరిపోతుందా లేదా ఇక్కడితో ఆపేస్తారా, అసలు ఏంటి? ఫస్ట్ మెయిన్ థింగ్ నీట్ పేపర్ లీక్ అయినందుకు అకౌంటబిలిటీ తీసుకోవాలి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ 1 crore రూపీ ఫండ్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్ రెసిగ్నేషన్ చేయాలి. ఇది మెయిన్ మోటివ్ ఫస్ట్. ఆల్రెడీ సోనం వాంగ్చుక్ కూడా నిరాహార దీక్షను విరమించడం జరిగింది కదా, మరి ఇక్కడితోటి డిమాండ్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయంటారా? మాకైతే నమ్మకం లేదు ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ పైన. ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు ఫేక్ ప్రామిసెస్, మేము చేస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి ఫేక్ ప్రామిసెస్ చేసి గద్దెక్కిళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గద్దె దిగాల్సిందే అంతే. See, I care for my children. I care for the children of this country, for the students of this country. So I've come here because I feel responsible to stand here and fight and raise a voice because I care for this country. And I want that the system to be fixed, and I want that there may not be okay. I want justice. I've come here for justice, and I feel your main agenda, main demand. I want to support the students. Okay, I want Dharmendra Pradhan to resign, and I want all the corrupt people in the system to come out of the system, so that I feel that the future of the country will fail if such corrupt people are there. సోనం వాంగ్చుక్ కూడా అంటే చూడండి, I'm really happy that people are there like Sonam Wangchuk, and many people should come up actually. అది ఆయన ఒక్కటే కాదు, ఈ కంట్రీ మనందరిది కదా. ఇంకా చాలా మంది అట్లా వచ్చి ఫాస్ట్ చేయాలి, ఇంకా చాలా మంది ఫైట్ చేయాలి అండ్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయాలి. బట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటున్నారు, ఇక్కడ నిజంగానే పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతుందా? అవును, జరుగుతుంది. పీస్ఫుల్ ప్రొటెస్ట్ జరుగుతుంది. అందరు స్టూడెంట్స్ అయితే పీస్ఫుల్ గానే ప్రొటెస్ట్ చేస్తున్నారు. జంతర్ మంతర్లో చాలా సందర్భాలు చూస్తూనే ఉన్నాం ఏ విధంగా ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారో. వాళ్ళు నిరసన తెలిపేది అంతా కూడా ప్రశాంతంగా చేస్తామని చెప్పేసి ఒక మాట ఇచ్చారు. బట్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏ విధంగా జరుగుతుందో మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. స్టూడెంట్స్ సైడ్ నుండి ఏం తప్పు లేదండి. అందరు చాలా పీస్ఫుల్గా చేస్తున్నారు. ప్రొటెస్ట్ అయితే చాలా ప్రాపర్గా చేస్తున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ ఎవ్రీ ప్రోటోకాల్. కాకపోతే వాళ్ళని వేరే వాళ్ళు ఒకవేళ రెచ్చగొట్టి ఏమైనా చేస్తే ఇంకా దానికి ఎవరేం చేయలేరు. కానీ फ्रॉम स्टूडेंट साइड नोबडी इज रॉन्ग. मेन डिमांड क्या है? हम लोग का ये मेन डिमांड, ये एजेंडा ये है कि हम चाह रहे हैं कि धर्मेंद्र प्रसाद रिसाइन करना चाहिए बिकॉज ही इज़ नॉट अप टू हिज ड्यूटी, ही इज़ नॉट अप टू हिज मार्क, ही इज़ नॉट डूइंग हिज जॉब परफेक्टली. What's the point of you being a minister of education when you cannot put a tweet with perfect punctuations? क्या प्रॉब्लम है आपकी? One resignation is the enough? One resignation is not enough. A change is enough. आप
आप आज रेजिग्नेशन देंगे, कल सेम मिनिस्टर को कहीं और मिनिस्ट्री में डाल के बिठाएंगे, फिर यहाँ किसी और को लाके सेम काम करवाएंगे, तो वो चेंज नहीं होता है. Already CJP persons said what the set means silence protest he will do it. Yes. But they what he doing? Abhijit Dipke. See, Abhijit Dipke is not a person of representation. We know Abhijit Dipke is the one who उसको बेचारे को डायरेक्ट बॉस्टन से उठा के मजाक मजाक में यहाँ ला दिए. He does not know what's going on. We are here, we have been here, we have been given exams. कल मैं एग्जाम दूंगी, आई एम इन 12th. अगर कल मैं एग्जाम दी, मेरा पेपर लीक हो गया, मैं रात भर दिन भर बैठ के जो मेहनत कर रही हूँ, क्या वो मेरी मेहनत फेल नहीं होगी? क्या मुझे जाके सुसाइड करने का मन नहीं करेगा? Who will take the accountability for people who have died? Will it be Abhijit Dipke or Modi ji or Dharmendra Pradhan? What's your opinion on Sonam Chowangchuk? See, Sonam Wangchuk has been a protester for past maybe as long as we know. He's a very well-made engineer. We don't know what happened in the past, if he has connections or not. We are not sure. May there be evidence against him. But right now, what he is going against, what he is putting in media is what we need. हम एक ओपिनियन पे जा रहे हैं, उसका ओपिनियन गलत नहीं है. हम एक ओपिनियन ऐसे ओपिनियन पे जा रहे हैं जहाँ हमारा फायदा है. इट्स नॉट कि हम जा रहे हैं क्योंकि हम सोनम वांगचुक के फेवर में है, या हम अभिजीत दिपके के फेवर में है, या हम सौरभ दास के फेवर में है. हम इसलिए जा रहे हैं क्योंकि हमारी डिमांड्स है. हम ये चाहते हैं कि कल जब हम बड़े होंगे ना, हम ऐसे उसमें जिए जहाँ हम प्रोटेक्टेड फील करें, जहाँ हमें पता चले कि अगर हम एग्जाम दे रहे तो हमारी सीट मिलेगी, जहाँ हम अगर पढ़ रहे हैं तो हमें सीट मिलेगी और हम बैठ के हमारा फ्यूचर संवार सके. చేశారు కానీ లైక్ మళ్ళీ లీక్ అయింది ఆ పేపర్. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ, ఏ స్టేట్ నుంచి అయితే లైక్ లీక్ అయిందో ఆ స్టేట్ నుంచి 500+ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు పర్సంటేజ్. సో వాట్ యూ థింక్, ఈ రీనీడ్ అనేది మళ్ళీ లీక్ అయిందని అనుకోవట్లేరా? రీనీడ్ లీక్ అయ్యింది, పక్కా అయింది. సో అందుకనే అడుగుతున్నాం, వీ నీడ్ అకౌంటబిలిటీ బిఫోర్ యూ లైక్ ఏ ఒక లీక్స్ జరగక, లైక్ ఎగ్జామినేషన్ జరగక ముందే యూ హ్యావ్ టు క్యాచ్ ద కల్ప్రిట్స్. మొత్తం మీరు ముందే చూసుకోవాలి. కానీ ఆఫ్టర్ 20+ పీపుల్ చనిపోయిన తర్వాత మీరు ఇప్పుడు వాళ్ళ లైఫ్స్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయా? రావు కదా. ఇఫ్ యూఆర్ టేకింగ్ దిస్ లైక్ ఈ మోడీ గారు చెప్పింది కూడా లైక్ నిన్న నైట్ వచ్చి చెప్పడం, ఇట్స్ టూ లేట్. అండ్ ఆల్సో ఇట్ ఇస్ జస్ట్ అన్ యాక్షన్స్, సారీ జస్ట్ అ వర్డ్స్, నెవర్ అన్ యాక్షన్స్. ఇది ప్రతిసారి జరిగేది. అంటే మా బతుకులు ఆగమైపోతున్నాయి అని చెప్పేసి మీరు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తూ ఉంటే ఒకవైపు వారు యాంటీ నేషనల్స్ అని ముద్ర వేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? See, this is not anti-nationals అండి. ఇప్పుడు మేము ఇన్నిసార్లు లైక్ ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఎన్నోసార్లు లీక్ అయింది, ప్రతిసారి ప్రొటెస్ట్ అవుతున్నాయి, బట్ నాట్ మేజర్లీ లైక్ ప్రతిసారి ఇంత పెద్దగా అవ్వలేదు. బికాస్ ఇప్పుడు ఇండియా మొత్తంలో 9 ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. యాంటీ నేషనలిస్ట్ అని మమ్మల్ని అంటున్నారు, బట్ మీరు క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తే వీఆర్ అగేన్స్ట్ ద రూలింగ్ పార్టీ. సో వాట్ యూ థింక్, ఈ ఒక్క రూలింగ్ పార్టీకి అగేన్స్ట్ ఉన్నందుకు మీరు యాంటీ నేషనల్స్ అనడం చాలా తప్పు. అండ్ ద అడాసిటీ లైక్ వాళ్ళు అంటున్నారు కదా, దీస్ మినిస్టర్స్ ఆర్ సేయింగ్ దట్ మా లైక్ ఈ మేమందరం యాంటీ నేషనల్స్ అని అంటుంటే, వాళ్ళ మినిస్టర్స్ చిల్డ్రన్సే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి చదువుతున్నారు. సో వాట్ యూ థింక్, అరన్ దే యాంటీ నేషనల్స్, అరన్ దే యాంటీ లైక్ పేరెంటల్గా లైక్ యాంటీ ఉంటలేరా వాళ్ళు? జంతర్ మంతర్లో జరుగుతున్న నిరసన గురించి తెలిసిందే. అయితే ఇది సైలెన్స్ ప్రొటెస్ట్ అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చూసినట్టయితే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా. మరి సైలెంట్గానే చేస్తుంటే పోలీస్ వాళ్ళు వచ్చి లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది, పోలీసు వాళ్ళు గన్స్ తీసుకొని రావడం జరుగుతుంది, ఎల్లగొట్టడం జరుగుతుంది. మళ్ళీ మేమేమన్నా రివర్స్ చేస్తే మాకు నిందలేస్తున్నారు, మీరు అసలు ఉగ్రవాదుల్లాగా ఉన్నారు, మీరు అసలు స్టూడెంట్స్ కాదు, అది ఇది అని అంటున్నారు. మేమంటా ఏం చదవకుండా, అసలు మేము నీట్ ఆస్పిరెంట్సే కాదు. మేము నీట్ ఆస్పిరెంట్స్ కాకపోతే మేము ఎందుకు వస్తాం ప్రొటెస్ట్కి? మేము రాత్రింబగలు కష్టపడ్డాం కాబట్టి మాకు జస్టిస్ రావాలని మేము వస్తాము. వచ్చినాక మాకేం జస్టిస్ రాకపోతే పిల్లలకి ఏముంటుంది? అయితే చదువు, లేకపోతే పిచ్చి స్ట్రెస్ తీసుకొని చనిపోతున్నారు. చనిపోవడం సొల్యూషన్ కాదు కదా. మీరు యాజ్ ఏ పొలిటికల్ లీడర్స్ మీరు మాకు ప్రజలనే అంటారు, ప్రజలంతా మాత్రాన మీరు ఏం చేస్తున్నారు? అసలు రూలింగ్ పార్టీ కానీ అక్కడ బీజేపీ కానీ ఎవరేం ఇనిషియేటివ్ తీసుకోవట్లేరు. తీసుకునే వాళ్ళని వాళ్ళ దగ్గర వచ్చి పోలీస్ వాళ్ళు వచ్చి చార్జ్ చేయడం జరుగుతుంది. ఇట్లా చేస్తే ఇంకెన్ని సంవత్సరాలు ఈ ప్రొటెస్ట్ చేస్తారు? అంటే ఇది ఇప్పుడు అపోజిషన్ కుట్ర అని కూడా ఒకటి ముద్ర వేస్తున్నారు కదా, మరి దానిపైన మీ అభిప్రాయం? అపోజిషన్ ఎప్పుడు, ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉంది, ఇప్పుడు వాళ్ళు ఏం చేయట్లేరు కాబట్టి వేరే పార్టీ వాళ్ళ
దగ్గరకు వస్తారు. అది వాళ్ళు అన్నిట్లో సక్రమంగా ఉంటే వేరే వాళ్ళ దగ్గర మేము ఎందుకు వస్తాం? రూలింగ్ పార్టీకి ఎక్కువ సపోర్ట్ చేస్తాం. వాళ్ళు ఏం చేయట్లేరు కాబట్టి వేరే పార్టీ వాళ్ళ దగ్గర వచ్చి మా బాధలు చెప్పుకొని మాకు జస్టిస్ చేయాలని అడుగుతున్నాం. దీంట్లో కూడా పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొట్టడం కానీ, పిల్లల్ని చంపేయడము ఆర్ సంథింగ్ ఇట్లా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నారు. ఇంట్లో చేస్తేనే అరుస్తాము, తిడతారు. అట్లాంటిది వీళ్ళు మాకు కనలేదు, పెంచలేదు, నా తిండి పెట్టలేదు. మా చదువులు, మా కష్టాజీతంకి మాకు కొంచెం జస్టిస్ చేయండిరా బాబు అని ముర్రో అని మొత్తుకుంటే వీళ్ళు రివర్స్ మాకే దెబ్బలు అన్నీ మాకే. ఇప్పుడు ఇంత కష్టపడ్డాక మాకు ఈ మాత్రం జస్టిస్ చేయకపోతే అసలు పొలిటీషియన్స్ ఎందుకు? అందరు నార్మల్ పీపుల్ లాగా ఉంటే అయిపోతుంది కదా. ప్రధానంగా నీట్ రద్దుతోనే ఇవన్నీ నిరసనలు జరుగుతూ ఉన్నాయి కదా, మీరు నీట్ రాసారా? నీట్ 3 సార్లు రాసా. ఫస్ట్ టైం రాసినప్పుడు లీక్ అయిపోయింది పేపర్, లీక్ అయ్యి కట్ ఆఫ్ పెంచినారు. సెకండ్ టైం టఫ్ వచ్చింది, నాకు కొంచెం ఓసీ కాబట్టి నాకు కరెక్ట్ సీట్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తే రీనీట్ చేస్తే రాత్రి చెక్ చేసుకుంటే ఒక మార్క్స్, మార్నింగ్ చెక్ చేసుకుంటే ఇంకో మార్క్స్. మళ్ళీ ఢిల్లీలో వెళ్ళి ఒక స్టూడెంట్ అడిగితే అసలు ఎన్టీఏ వాళ్ళు ఇలా చెయ్యరు, అసలు ఇట్లాంటిది మీకే ఎందుకు అవుతుంది, అసలు ఇలా ఎన్టీఏ జరగదు, మీరే కావాలని క్రియేట్ చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఆ పాప సూసైడ్ చేసుకుంటే ఆమె లైఫ్ ఇస్తారా? వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకుంటే ఒక లైఫ్ సేవ్ చేయడం జరుగుతుంది కదా. వాళ్ళు రాంగ్ ఉంటే వేరే వాళ్ళని రాంగ్ ఉన్నారని వాళ్ళు ఇట్లా చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే ప్రధానంగా ఎన్టీఏ రద్దు చేయాలని చెప్పేసి కూడా మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అవును, ఎన్టీఏ రద్దుతో ఏమైంది? ఎన్టీఏ రద్దు చేయాలి. ఎందుకంటే వాళ్ళు అసలు ఏం సెక్యూర్డ్గా లేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెక్యూర్డ్గా లేదు, నా పేపర్ సెక్యూర్డ్గా లేదు. మేము నీట్కి వెళ్ళినప్పుడు మాకెంత క్రిటికల్గా చెక్ చేస్తారు, మొత్తం హ్యాండ్స్ ఎక్కడెక్కడనో పెట్టి చెక్ చేస్తారు. అట్లాంటిది ఒక నీట్ పేపర్ని ఇంత ఇన్వాలిడ్గా ఇంత అసలు ఏం ప్రొటెస్ట్ లేకుండా లీక్ చేయడం జరిగింది. మళ్ళీ దానికి ఎవరు ఏం ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. లీక్ జరిగింది, ఓకే ఫైన్, లీక్ జరిగిందంట అంటే పొలిటీషియన్స్ ఎందుకున్నారు? మాకు కొంచెం ప్రొటెక్ట్గా ఉండడానికి, మాకు కొంచెం ప్రొటెస్ట్లో హెల్ప్ చేయడానికి కదా. దేంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇప్పుడు వచ్చి లేట్గా మోడీ వచ్చి ఇట్లా రియలైజ్ అయితే ఏమి ఇన్స్టాగ్రామ్లో పెట్టినంత మాత్రాన మాకు ఇక్కడ ఏం జరగట్లేదు. రాజీనామాతోటి ఇదంతా ఆగిపోతుందా? మరి ఈ నిరసన తెలపడం ఆపేస్తారంటారా? రాజీనామా వల్ల ఇదంతా ఆగిపోతుంది అన్నట్లే. కొత్త గవర్నమెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళు మాకేదో హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు సోనం వాంగ్చుక్ కూడా నిరాహార దీక్షను విరమించడం జరిగింది. మరి ఇప్పటికైనా డిమాండ్లు అన్నీ క్లియర్ అయిపోతాయా? అస్సలు క్లియర్ కావు. మాకు జస్టిస్ వచ్చే వరకు ఈ ప్రొటెస్ట్ ఇట్లా మేము సైలెంట్గా మా జస్టిస్ కోసం మేము ప్రొటెస్టులు చేసుకుంటే మీరు కావాలని మీ పబ్లిసిటీ కోసం పోలీసు వాళ్ళకి ఇన్వాల్వ్ చేపించి లాఠీ చార్జీలు చేపిస్తున్నారే తప్ప దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ అసలు ఏం అవసరమే లేదు. మేము మా బాధలు మేము చెప్పుకుంటున్నాం. హలో. సో ఇప్పుడు మనకి జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. అదొక సైలెంట్ ప్రొటెస్ట్, ఇప్పుడు చూస్తే అదొక వైలెంట్ ప్రొటెస్ట్లా మారిపోయింది. దానికి గల కారణాలు ఏంటి? అసలు స్టూడెంట్స్ మెయిన్ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే మనకి మై డిమాండ్ ఇస్ దట్ వీ షుడ్ గెట్ జస్టిస్. ఇట్ ఇస్ నాట్ మై ఓన్ డిమాండ్, ఇట్ ఈస్ ది డిమాండ్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్ ఇన్ అవర్ కంట్రీ. Doesn't matter which party you are from, BRS, TRS or anything of that sort. Before being of any party, we are Indians, we are students, we are the youth. If we don't get justice, who will? They're portraying anti-nationalists like that. What's your feeling on? What's your opinion on that? If we go by the narrative of being anti-national, first tell us which document is for citizenship. Without releasing the document for citizenship, you cannot call us anti-nationals. Or not only that, calling people anti-nationals without any proof is not good because he is from the government itself. If he was some other member, saying that would have been of some logic. But logic again, coming back to this topic, please Dharmendra Pradhan, please resign. You are not fit to be an education minister. What's your opinion on Sonam Wangchuk? He withdraws himself, right? So Mr. Sonam Wangchuk, see, I am a student. Mr. Sonam Wangchuk, I have seen him on the internet on a hunger strike. He is at least 2 or 3 times more older than me. So in that case, him being on a protest and him being on a hunger strike is something that I should support. Doesn't matter what he has done in the past or his future or what his personal motivation is. But if he stands for our students, then I will support him. What's your main agenda? My agenda is justice for the students, nothing else. Because in the youth should get justice. If the youth does not get justice, then how will this country progress? The country is nothing without its youth. Need paper leakage, environmental issues, but we haven't gotten an answer out of anybody. That's my thoughts.
क्या डिमांड करे पूरा डिमांड्स क्या है? Demand is for Dharmendra to resign and Modi to resign and for BJP to be a better government, to act like a democracy and not a dictatorship. Portraying as like anti-nationalist like that. What you are feeling and what's your opinion on that? I feel like this is the most nationalist the whole Gen Z has ever been. This is the most we've ever come together to protest for one human student rights. This is the most nationalist we've ever acted. But we're acting against them. That's what makes them think we're anti-nationalist. Bonpally. मोदी जी ने अभी ट्वीट किया ना, उसके बारे में क्या बोलते हैं? बकवास ट्वीट है भाई, बकवास ट्वीट है. सलमान खान का रिस्पॉन्स का ट्वीट है भाई, अर्जो बकवास. In the tweet, he does not address about the police brutality, about the leakage. He only talks about we will deal with the leakage. What we are hearing is they'll probably blame the leakage on some poor person and then they'll get away with it. But they won't talk about the students who died by suicide. They won't talk about the hunger strikes on Wangchuk did. They won't talk about the cruel police brutality that they did on a peaceful protest. And they will not address about the thousands of other protests that are happening in this country. Doing peaceful protesting are right and wrong. They are doing peaceful right. protest. Yeah, they're right. They're doing peaceful protest. Exactly. It's the police who are like hitting us with sticks, throwing stones at us. They threw expired tear gas, which is even harmful and was banned after World War I. They are doing the brutality. They are almost killing people. They hit open a 12-year-old girl. We are not doing the brutality. It's the police. They don't have दिल्ली में राहुल गांधी को अरेस्ट किया, उधर पॉलिटिशियन आया बोल के, अभी इधर केटीआर सर आया, तो इसको भी अरेस्ट किया, तो कैसे देखते आप? क्या? They are asking like they arrested Rahul Gandhi, right? Yeah. What if they arrest KTR here? What are you doing? You are the opposition parties are supporting the peoples are supporting the. Exactly. See, when they arrested Rahul Gandhi, they sent a clear message to us that no matter who you are and what you're protesting, we will not listen to you. BJP is essentially saying they will not act like a democracy. They're acting like a dictatorship. Mrs. Chowdhury, also the MP of Congress, she has been speaking up so much about this issue. They have not been addressing her also. How can they treat Rahul Gandhi, who is the opposition leader in the parliament, and that's how they treat him? Wonder how they're treating students over there. You wrote NEET exams and you are the ascent of. We are not NEET aspirants. We are here to support NEET aspirants. Yes, we are not.